Hello everyone. In today's class, we are going to learn about the Rankine's theory of. In today's class, we are going to learn about the Rankine's theory of active and passive earth pressures. Okay. So first, in order to learn about the Rankine's theory of earth pressure, first we need to know there are some assumptions. So first we need to consider the assumptions. What are the assumptions? First one, the soil is homogeneous and isotropic. హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే ఏంటి అంటే, హోమోజీనియస్ అంటే ఏంటంటే ద సాయిల్ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ద సాయిల్, ఎక్కడైనా సరే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ద సాయిల్ ప్రాపర్టీస్ త్రూ అవుట్ ద సాయిల్ వుడ్ బి సేమ్ అని అర్థం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి అంటే ఆ డైరెక్షన్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుందని అర్థం, ఎక్కడ తీసుకున్నా సరే సేమ్ డైరెక్షన్లో ఉంటుందని అర్థం. ఏంటమ్మా హోమోజీనియస్ అంటే ఏంటి, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ ఎట్ ఎవ్రీ పాయింట్ విల్ బి ద సేమ్. ఐసోట్రోపిక్ అంటే ఏంటి, the direction of the earth pressure will be same throughout the soil. Okay, next second assumption వచ్చేపటికి soil is dry and cohesionless. cohesionless అంటే ఏంటమ్మా, C is equal to 0 అంటే దాని అర్థం ఏంటి, ర్యాంకైన్స్ థియరీ ఓన్లీ శాండ్ సాయిల్స్కి మాత్రమే ఉపయోగపడుతుందని, క్లేయి సాయిల్స్కి ఉపయోగపడదు ర్యాంకైన్స్ థియరీ. నెక్స్ట్ థర్డ్ అజంప్షన్ వచ్చేపటికి ఏంటి అంటే, గ్రౌండ్ సర్ఫేస్ ఉంది కదా, ఇప్పుడు మనం ఒక రిటైనింగ్ వాల్ తీసుకుంటే గ్రౌండ్ సర్ఫేస్ తీసుకుంటున్నాం కదా, అది హారిజాంటల్గా అయినా ఉండొచ్చు, ఇంక్లైన్డ్గా అయినా ఉండొచ్చు, కానీ ప్లెయిన్గా ఉండాలి, ఇలా ఇండిఫరెంట్గా మాత్రం ఉండకూడదు. ఓకే, కర్వ్డ్ పాత్ మాత్రం ఉండకూడదు, అది ప్లెయిన్ సర్ఫేస్ అయి ఉండాలి. ఇంక్లైన్డ్ అయినా పర్లేదు, హారిజాంటల్ అయినా పర్లేదు, కానీ కర్వ్డ్ సర్ఫేస్ మాత్రం అయి ఉండకూడదు, ప్లెయిన్ సర్ఫేస్ అయి ఉండాలి. దట్ ఈస్ ద థర్డ్ అజంప్షన్, ద గ్రౌండ్ సర్ఫేస్ ఈజ్ ప్లెయిన్ విచ్ మే బీ హారిజాంటల్ ఆర్ ఇంక్లైన్డ్. నెక్స్ట్ ఫోర్త్ అజంప్షన్ వచ్చేపటికి ఏంటి అంటే, సాయిల్ అనేది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంలో ఉంది అనుకుంటాం. సాయిల్ అనేది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంలో ఉందనుకుంటాం. ఎక్కడ, వెర్జ్ ఆఫ్ ఫెయిల్యూర్ దగ్గర. వెర్జ్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ప్లేన్ కన్సిడర్ చేస్తున్నాం కదా, ఈ ఫెయిల్యూర్ ప్లేన్ దగ్గరకు వచ్చేపటికి సాయిల్ అనేది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది. ఓకే, అది ఫోర్త్ అజంప్షన్. ఫిఫ్త్ అజంప్షన్ వచ్చేపటికి ఏంటి అంటే, ఈ రిటైనింగ్ వాల్ యొక్క బ్యాక్ ఉంది కదా, రిటైనింగ్ వాల్ యొక్క బ్యాక్ అనేది స్మూత్ అండ్ వర్టికల్ అని అజ్యూమ్ చేసుకుంటాడు. రిటైనింగ్ వాల్ యొక్క బ్యాక్ అనేది స్మూత్ అండ్ వర్టికల్ అనేది అజంప్షన్. ఓకే, దోస్ ఆర్ ద 5 assumptions of the Rankine's theory. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ చూద్దాం. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కేసు చూద్దాం. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కేసు చూడాలంటే ఏంటంటే, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కేసు చూడటం అంటే, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవడానికి మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకురావాలి. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవడానికి మనం ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలి. అంటే ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్కి కనుక్కోవాలి. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవాలి అంటే ముందు కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవడానికి ఫస్ట్ ఏం చేద్దాం అంటే, ఈ ఈక్విలిబ్రియం కండిషన్స్ తీసుకుందాం. సో సాయిల్ అనేది అట్ డెప్త్, అట్ సమ్ పర్టికులర్ డెప్త్ జెడ్ దగ్గర ఒక స్మాల్ పార్టికల్ కన్సిడర్ చేసుకుందాం. ఆ స్మాల్ పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి, సిగ్మా వి ఇన్ వర్టికల్ డైరెక్షన్, sigma h in horizontal direction. Okay, sigma v in vertical direction and sigma h in horizontal direction. ఇప్పుడు దీనికి ఈ స్ట్రెసెస్ని గ్రాఫ్ ఫామ్లో రిప్రజెంట్ చేయండి. రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే, సిగ్మా ఇది ఆరిజిన్ ఓ అనుకుందాం, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. పాయింట్ ఏ అంటే ఏంటి, సిగ్మా హెచ్. పాయింట్ బి అంటే సిగ్మా వి. అదే మనం డిఫరెన్సెస్లో చూసాం.
యాక్టివ్ ప్రెషర్ కేసులో సిగ్మా వి విల్ బి మోర్ దాన్ సిగ్మా హెచ్. కాబట్టి ఈ రెండిటికి ఒక మోర్ సర్కిల్ అనేది గీయండి. ఓకే, ఆ తర్వాత ఏమవుతుందంటే ఇదేంటి ఎట్ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు, ఒరిజినల్గా సాయిల్ అనేది ఎట్ రెస్ట్ కండిషన్లో ఉంటుంది. ఆ తర్వాత అది ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్లోకి వెళ్ళాలి అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏం ఇంక్రీజ్ అవుతుంది? హారిజాంటల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ హారిజాంటల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి ఇది A1, ఇది A'. దగ్గరికి వచ్చేప్పటికి మోర్ సర్కిల్ని ఫెయిల్యూర్ ప్లేన్ని టచ్ చేస్తుంది అనమాట. ఆ ఫెయిల్యూర్ ప్లేన్ని టచ్ చేసింది అని అంటే ఇక అక్కడ ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం వచ్చినట్టే. ఇక ఆ తర్వాత పెరగదు, ఇంక్రీజ్ అవ్వదు హారిజాంటల్ స్ట్రెస్ అనేది. అర్థమైందమ్మా? యాక్చువల్లీ సాయిల్ అనేది ఫస్ట్ ఎట్ రెస్ట్ కండిషన్లో ఉంటుంది. ఎట్ రెస్ట్ కండిషన్లో ఉన్నది ఆ సాయిల్ అనే దాని మీద ప్రెషర్ అనేది వర్టికల్ స్ట్రెస్ దేవటం వల్ల ఏమవుతుందంటే యాక్టివ్ కేసులో ఏమవుతుంది, సాయిల్ టువర్డ్స్ ద రిటైనింగ్ వాల్ మూవ్ అవుతుంది కదా. టువర్డ్స్ ద రిటైనింగ్ వాల్ మూవ్ అవటం వల్ల ఏమవుతుందంటే వర్టికల్ స్ట్రెస్ కాన్స్టెంట్గా ఉంటుంది. హారిజాంటల్ స్ట్రెస్ మాత్రం ప్లాస్టిక్ ఈక్విలిబ్రియంలోకి వెళ్ళే ప్రాసెస్లో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో హారిజాంటల్ స్ట్రెస్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఆ డిక్రీజ్ అవుతున్న కొద్దీ దిస్ బి ద ఫస్ట్ సర్కిల్, ఇదేమో సెకండ్ సర్కిల్. ఫస్ట్ సర్కిల్ ఏంటి? ఎట్ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు సిగ్మా హెచ్ సిగ్మా వి. సెకండ్ది ఏంటి? ఇంకొంచెం వర్టికల్ స్ట్రెస్ డిక్రీజ్ అయినప్పుడు ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం. ఇది కంప్లీట్గా డిక్రీజ్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి ఇది ఫెయిల్యూర్ ఎన్వెలప్. ఓకే, ఫెయిల్యూర్ ఎన్వెలప్ ఎలా వస్తుంది? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోర్ సర్కిల్స్ డ్రా చేసి వాటి ఫెయిల్యూర్ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే వచ్చేదే ఫెయిల్యూర్ ఎన్వెలప్. అలాంటి దాన్ని టచ్ చేస్తుంది అనమాట. ఆ ఫెయిల్యూర్ ప్లేన్ని టచ్ చేసిన చోట అది ఇక దాన్ని పిఏగా తీసుకుంటాం అనమాట. పిఏ అంటే యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. ఫెయిల్యూర్ ప్లేన్ ఎంత యాంగిల్ చేస్తుంది? 5 అనే యాంగిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో 5 అనే యాంగిల్ చేస్తుంది. ఇది యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ అనమాట. సో దీన్ని ఈక్విలిబ్రియం కన్సిడర్ చేద్దాం. దీన్ని ఈక్విలిబ్రియం కన్సిడర్ చేయాలి అంటే ఇది డ్రా చేయండి. ఇది ఫెయిల్యూర్ ఎన్వెలప్. ఆ మోర్ సర్కిల్ గీస్తే ఇలా ఉంటుంది అనమాట. సో దాని సెంటర్ ఇది ఓ కదా, సెంటర్. ఎప్పుడైనా సరే ఎర్త్ ప్రెషర్ వచ్చిన పాయింట్ని ఈ అనుకుందాం, ఎర్త్ ప్రెషర్ ఉన్న పాయింట్ని ఈ అనుకుందాం, అంటే ఈ పాయింట్ పిఏ. ఓకే, ఈ సెంటర్ పాయింట్ని వచ్చేప్పటికి సి అనుకుందాం, సెంటర్ ఆఫ్ మోర్ సర్కిల్ని సి అనుకుందాం. ఇదేమో యాజ్ యూజువల్ బి మారలేదు కదా, బి యాజ్ యూజువల్ బి. ఓకే, సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ ప్లేన్కి పర్పెండిక్యులర్ లైన్ త్రూ సి గీయండి. గీస్తే ఏమవుతుంది? ఇది 5. ఈ పర్పెండిక్యులర్లో ఇదేమవుతుంది? 90 + 5. ఇదేమవుతుంది? 90 - 5 అవుతుంది. సో ఇది ఒక లైన్ గీసారనుకోండి, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇదేమో డి అనుకోండి. ఓకే, ఈ సైడ్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిలే కదా. సిఈ అన్నా సిడి అన్నా రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్ కాబట్టి సిఈ విల్ బి ఈక్వల్ టు సిడి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు ఇదేంటి? తేటా అవుతుంది, అంతేనా? ఇది 90 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి తేటా కావాలి అంటే ఏమవుతుందంటే దీన్ని తేటా అనుకుందాం. ఈ తేటా కావాలంటే ఏమవుతుందంటే 180 డిగ్రీస్ ప్లస్ 90, 180 డిగ్రీస్లోంచి 90 తీసేయండి, ప్లస్ 2θ = 0. ఓకే, సారీ, (180 degrees = 90 - 5). ఇది 90 - 5 ఎందుకయింది? ఇది 90 + 5 కాబట్టి ఇది 90 - 5 అయింది.
టోటల్గా కంబైన్ చేస్తే 180 డిగ్రీస్. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది కూడా ఎన్ని ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 3 సమ్ ఆఫ్ ద యాంగిల్స్ చేస్తే మనకి 180 డిగ్రీస్ రావాలి. ఇది 90 - 5 అని ఉంది. సో వాట్ ఈజ్ ఇదేమో 90 2 θ తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 90ని ఇటు పంపిస్తే 2 యాంగిల్స్ సేమ్ కాబట్టి 2 θ తీసుకుందాం. 90 + 5 అయింది = 2 θ. దీని నుంచి θ ఏమైంది, 45 + 5/2. సో ఇక్కడ యాంగిల్ వచ్చేపటికి 45 + 5/2. ఓకేనమ్మా, యాంగిల్ వచ్చేపటికి 45 + 5/2 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేయాలంటే కేఏకి ఎక్స్ప్రెషన్ తెప్పించాలి అని అంటే ఫస్ట్ పిఏ వాల్యూ చూద్దాం. పిఏ ఎంత, ఇక్కడ ఈ మోర్ సర్కిల్ నుంచి పిఏ ఏమవుతుంది, ఈ మోర్ సర్కిల్ నుంచి పిఏ వాల్యూ ఏమవుతుంది, ఇది పిఏ కదా, ఈ పాయింట్ పిఏ కావాలంటే ఏంటి, ఓసీలోంచి సిఈ తీసేస్తే సరిపోతుంది. సో పిఏ = ఓసీ - సిఈ, అంతేనా. సిఈ ఈజ్ నథింగ్ బట్ సిడి. సిడి = ఏమవుతుంది, సిడి ఈ ట్రయాంగిల్ తెలుసు కదా మనకి. సిడి = ఏమవుతుంది, ఇది 5 తెలుసు కాబట్టి అదేమవుతుంది, సిడి = ఓసీ sin 5 అవుతుంది. ఎందుకని, ఈ ట్రయాంగిల్ నుంచి, ఈ ట్రయాంగిల్లో ఈ 5 తెలుసు, ఓ ట్రయాంగిల్లో 5 తెలుసు మనకి. ఈ 5 అయితే సిడి ఇప్పుడు మీకేం కావాలి, ఓసీ అనేది హైపోటెన్యూస్, ఇది రైట్ యాంగిల్, ఓసీ అనేది హైపోటెన్యూస్, ఇది 5. సిడి కావాలంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ కాబట్టి sin 5 = సిడి/ఓసీ. సో దీని నుంచి ఏమవుతుంది, ఓసీ sin 5 = సిడి అయింది. సో సిడి = ఓసీ sin 5 ఇక్కడ రాయండి. ఓకే, సో నౌ పిఏ = ఓసీ - ఓసీ sin 5, which implies ఓసీ × 1 - sin 5. అట్లాగే ఇప్పుడు సిగ్మా వికి క్యాలిక్యులేట్ చేయండి. సిగ్మా వి అంటే ఏంటి, ఓబి ఈజ్ కాల్డ్ సిగ్మా వి. ఓబి అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓసీలో రాసుకుందాం. ఓబి అంటే ఓసీ + సిబి అన్న మళ్ళీ సిడీనే. సో విచ్ ఈజ్ = ఓసీ + ఓసీ × sin 5, అంటే ఓసీ × 1 + sin 5 అయిందనమాట వాల్యూ. సో మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి అంటే కేఏ = PA/σV. కేఏ = PA/σV అంటే ఓసీ × 1 - sin 5/ఓసీ × 1 + sin 5. సో ఈ ఓసీ క్యాన్సిల్ అయిపోతే కేఏ = ఏమవుతుందమ్మా, 1 - sin 5/1 + sin 5. ఓకే, దీనికి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా tan square 1 - sin 5/1 + sin 5 అంటే tan square 45 - 5/2. ఓకేనా. ఫర్ 5 = 30 ఏమవుతుంది, ఫర్ 5 = 30 డిగ్రీస్ పెట్టామనుకోండి, అప్పుడు కేఏ ఏమవుతుంది, 5 = 30 సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ 1/3 వస్తుంది. ఓకేనా. అది ఇప్పుడు యాక్టివ్ ఎర్త్ ప్రెషర్లో కేసు ఏంటి అంటే, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్లో ఏమవుతుందమ్మా, సాయిల్ అనేది రిటైనింగ్ వాల్ ఇలా ఉంటుంది, రిటైనింగ్ వాల్ మూవ్మెంట్ అనేది ఇటు ఉంటుంది. ఎందుకని, సాయిల్ మూవ్మెంట్ అనేది డౌన్వర్డ్స్ అవటం వల్ల, మూమెంట్ ఆఫ్ సాయిల్ అనేది డౌన్వర్డ్స్ ఉండటం వల్ల రెసిస్టింగ్ ఫోర్స్ అనేది, షేరింగ్ రెసిస్టెన్స్ అనేది అప్వర్డ్ డెవలప్ అవుతుంది. అట్లాగే ఇది సాయిల్ మూవ్మెంట్ అనేది ఇటు అవడం వల్ల ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, రిటైనింగ్ వాల్ని ఇటు మూవ్మెంట్ అవుతుంది. సో మూమెంట్ ఆఫ్ రిటైనింగ్ వాల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్, సాయిల్ విల్ బీ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, రెసిస్టింగ్ ఫోర్స్ విల్ బీ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఫోర్సెస్ ఎలా వస్తాయి, మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ గీస్తే యాంగిల్ అనేది, ఈ మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్స్ అనేవి హారిజాంటల్ తోటి ఎంత యాంగిల్ చేస్తున్నాయి,
45 + 5/2. మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అనేది హారిజాంటల్ తోటి 45 + 5/2 యాంగిల్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఇది సిగ్మా వి, ఇది వచ్చేపటికి పిఏ. ఓకేనమ్మా, అది అబౌట్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. ఏంటి, వెన్ ద వాల్ మూవ్స్ అవే ఫ్రమ్ ద బ్యాక్ ఫిల్, ఫెయిల్యూర్ ప్లెజ్ మూవ్స్ డౌన్వర్డ్స్. కాబట్టి రెసిస్టింగ్ ఫోర్స్ ఇస్ డెవలప్డ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ అలాంగ్ ద ఫెయిల్యూర్ ప్లేన్. ఈ రెసిస్టింగ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఎర్త్ ప్రెషర్ ఆన్ ద వాల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ డిక్రీజ్ అనేది ఎక్కడ దాకా రీచ్ అవుతుంది, మ్యాక్సిమం రీచ్ అయ్యి మొబిలైజ్ అవుతుంది. మొబిలైజ్ అయ్యింది అని అంటే ఫెయిల్యూర్ ప్లేన్ని టచ్ అవుతుంది అనమాట. అలా టచ్ అయింది అని అంటే ఈక్విలిబ్రియం, ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్కి రీచ్ అయినట్టు. ఇంకా ఆ తర్వాత ఎర్త్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవ్వదు. బియాండ్ దట్ పాయింట్ ఎర్త్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవ్వదు ఫెయిల్యూర్ ప్లేన్ తర్వాత. ఓకే, దట్ ఈస్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. నౌ లెట్ us learn about passive earth pressure. Passive earth pressure. ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్లో ఏంటి, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్లో కూడా ఒక ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేద్దాం. ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకుంటే డెప్త్ జెడ్ దగ్గర ఒక ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేద్దాం. ఇది డెప్త్ జెడ్ అనుకుంటే ఒక ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేద్దాం. ఇది సిగ్మా హెచ్, ఇది సిగ్మా వి. దీని మీద అప్లై అయ్యే ఫోర్సులు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సిగ్మా హెచ్కి సిగ్మా వికి గీసుకుందాం. సిగ్మా హెచ్కి సిగ్మా వికి గీసుకుంటే ఏమవుతుందంటే సిగ్మా హెచ్ సిగ్మా వి, ఫెయిల్యూర్ ప్లేన్ ఫై అనే యాంగిల్లో ఇది అవుతుంది అనుకుందాం. ఓకే, సో పాయింట్ ఏ బి, సిగ్మా హెచ్ని సిగ్మా విని ఇచ్చేద్దాం. ఓకేనా, అంటే ఇది సిగ్మా వి, ఇది సిగ్మా హెచ్, ఇందాకట్లాగే అడ్రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ఈ సాయిల్ అనేది ఈ మూమెంట్ వల్ల, సాయిల్ అనేది అప్వర్డ్ మూమెంట్ వల్ల హారిజాంటల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఏ అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది ఇంక్రీజ్ అవటం వల్ల. ఓకే, తర్వాత ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం కండిషన్కి రీచ్ అయినప్పుడు ఏ అనేది A2కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, A2కి షిఫ్ట్ అయినప్పుడు మోర్ సర్కిల్ అనేది, ఐ షో ఇట్ అగైన్. డయాగ్రామ్ ఎలా వస్తుందంటే సిగ్మా వి, ఇది సిగ్మా హెచ్ ఫస్ట్ ఇనీషియల్ అట్రెస్ట్ కండిషన్లో. ఆ తర్వాత నిదానంగా సాయిల్ అనేది అప్వర్డ్ మూవ్ అవటం వల్ల హారిజాంటల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. ఆ హారిజాంటల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక పాయింట్లో ఇక్కడ దాకా తీసుకుంటే ఇది A1 అనుకుందాం, ఇది A2 అవుతుంది. ఓకే, ఇది A2 అంటే A" అవుతుంది. ఆ A2 అనే A" ఎక్కడికి వెళ్తుంది, ఫెయిల్యూర్ ప్రెషర్ని ఇంక్రీజ్ అవుతూ మోర్ సర్కిల్ డ్రా చేస్తే ఫెయిల్యూర్ ఎన్వలప్ని టచ్ అవుతుంది. ఆ పాయింట్ని ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అంటాం. ఇక ఆ పాయింట్ బియాండ్ దట్ పాయింట్ ఎర్త్ ప్రెషర్ విల్ నాట్ ఇంక్రీజ్. దట్ ప్రెషర్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అనమాట. అప్పుడు ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం అటైన్ అయిపోతుంది. సో ఇవన్నీ యాజ్ యూజువల్ ఫైలే. ఇక్కడ ఏమవుతుంది, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేపటికి సిగ్మా వి ఏమో మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది, హారిజాంటల్ స్ట్రెస్ వచ్చేపటికి మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అవుతుంది. ఓకే, ఇది ఫెయిల్యూర్ ఎన్వెలప్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మోర్ సర్కిల్స్ నుంచి డ్రా చేస్తే ఈ మోర్ సర్కిల్ని విడిగా గీసుకోండి. ఈ మోర్ సర్కిల్ని విడిగా గీస్తే ఏమవుతుంది, ఫెయిల్యూర్ ఎన్వలప్ని ఫెయిల్యూర్ ఎన్వలప్ టచ్ చేసిన దాన్ని గీస్తే ఏమవుతుంది, 0, ఇది ఈ అవుతుంది. ఎర్త్ ప్రెషర్ ఉన్న పాయింట్ని ఎప్పుడు ఈతో డినోట్ చేసుకోండి మనం క్లారిటీ ఉండడం కోసం. ఇది ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్. ఇదేంటి, సిగ్మా వి. ఈ పాయింట్ ఏంటి, బి. ఓకే, ఇది సి, సెంటర్ ఆఫ్ మోర్ సర్కిల్ని ఎప్పుడు సితో డినోట్ చేసుకోండి. ఇక్కడ మోర్ సర్కిల్ టచ్ అయిన పాయింట్ నుంచి సెంటర్కి
ఒక లైన్ గీయండి, అది డి. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఈ యాంగిల్ వచ్చేప్పటికి ఎంత 45 మైనస్ 5/2 అవుతుంది. 45 ప్లస్ 5/2 అవుతుంది. అవునా, ఇందాక చూసాం 45 ప్లస్ 5/2, ఇందాక దాంట్లో చూసినట్టే 45 ప్లస్ 5/2. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 మైనస్ 5/2 అవుతుంది. ఓకేనా? అది ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ గీసుకుంటే ఇది పర్పెండిక్యులర్ అనుకుందాం. అప్పుడు ఇది 45 ప్లస్ 5/2, ఇది 90. అప్పుడు ఇది ఏమవుతుంది? 45 మైనస్ 5/2 అవుతుంది. ఓకే, అది విషయం. నెక్స్ట్ అంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది హారిజాంటల్ తోటి 45 మైనస్ 5/2 చేస్తుందని అర్థం. మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అనేది హారిజాంటల్ తోటి 45 మైనస్ 5/2 యాంగిల్ చేస్తుందని అర్థం. సో దీని నుంచి మళ్ళీ క్యాల్కులేట్ చేయండి అమ్మా. ఇక్కడ పీపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పీపీ ఈజ్ ఈక్వల్ టు ఓఈ. ఓఈ అంటే ఏంటి? ఓసీ ప్లస్ సిఈ. ఓసీ అంటే సిఈ అంటే మళ్ళీ సిడీనే. సిడి అంటే ఓసీ ప్లస్ ఓసీ సైన్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ఇంటూ 1 ప్లస్ సైన్ 5. ఓకే, అలాగే సిగ్మా వి క్యాలిక్యులేట్ చేయండి అమ్మ. సిగ్మా వి ఏమవుతుంది? ఓబి. ఓబి అంటే ఏంటి? ఓసీ మైనస్ సిబి. ఓసీ మైనస్ సిబి అంటే మళ్ళీ సిడీనే, అంటే ఓసీ సైన్ 5. సో ఓసీ మైనస్ ఓసీ సైన్ 5. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఓసీ ఇంటూ 1 మైనస్ సైన్ 5. సో మనం ఇది ప్రకారం ఆ రెండింటి రేషియో తీసుకుంటే కేపీ ఈజ్ ఈక్వల్ టు పీపీ బై సిగ్మా వి తీసుకుంటే ఓసీ ఇంటూ 1 ప్లస్ సైన్ 5 బై ఓసీ ఇంటూ 1 మైనస్ సైన్ 5. ఓసీ క్యాన్సిల్. సో కేపీ విల్ బీ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ 5 బై 1 మైనస్ సైన్ 5. ట్రిగ్నామెట్రీ ప్రకారం దీన్ని 45 మైనస్ ప్లస్ 5/2 అనొచ్చు. ఓకే, ఫర్ 5 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయడం. 5 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే కేపీ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్ 5 కేపీ ఏమో 3 వస్తుంది. కేఏ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. సో పిఏకి వాల్యూ ఏంటి? పిఏ అయినా పిఏ అంటే ఏంటి? కేఏ ఇంటూ గామా హెచ్. పీపీ అంటే ఏంటి? కేపీ ఇంటూ గామా హెచ్. ఇప్పుడు సేమ్ వాల్యూస్ గామా హెచ్కి ఇదేమవుతుంది? కేఏ 1/3 అయింది, కేపీ ఏమైంది? 3 అయింది. అప్పుడు ఏది ఎక్కువ వస్తుంది? ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. అర్థమైందా? ఇది తగ్గుతుంది సిగ్మా వి కన్నా, ఇది తగ్గుతుంది సిగ్మా వి కన్నా, ఇది పెరుగుతుంది. అర్థమైందమ్మా? అది దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అండ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. సో ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్లో ఏమవుతుంది? సాయిల్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్స్ ఉండటం వల్ల రిటైనింగ్ వాల్ మూవ్మెంట్ కూడా ఇటు సైడే ఉంటుంది, సాయిల్ సైడే ఉంటుంది, టువర్డ్స్ ద సాయిల్ ఉంటుంది. సో సాయిల్ మూవ్మెంట్ అనేది అప్వర్డ్స్ ఉండటం వల్ల షియరింగ్ రెసిస్టెన్స్ అనేది డౌన్వర్డ్స్ డెవలప్ అవుతుంది. ఆ డౌన్వర్డ్స్ డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది? హారిజాంటల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది? ఒక పాయింట్ మ్యాక్సిమం మొబిలైజ్ అయ్యేదాకా రీచ్ అయ్యి ఇక ఆ తర్వాత ఇంక్రీజ్ అవ్వదు. ఫెయిల్యూర్ ప్లేన్ టచ్ అయ్యేదాకా ఇంక్రీజ్ అవుతుంది, ఇక ఆ తర్వాత ఇంక్రీజ్ అవ్వదు. ఇంకా ఇంక్రీజ్ అవ్వని పాయింట్ని పీపీ అంటాం మనం. ఓకే, ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అంటాం. ఓకే, అప్పుడు ప్లాస్టిక్ ఈక్విలిబ్రియం రీచ్ అయినట్టు. ఓకేనమ్మా? ఇది ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ అండ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్ అవన్నీ సేమ్గానే ఉంటాయి. సేమ్గా అంటే ఎర్త్ ప్రెషర్ ఎట్ రెస్ట్ లాగే. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటి అంటే డిటర్మైన్ ద యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ ఆన్ ద రిటైనింగ్ వాల్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బొమ్మ ఇచ్చాడు. ఏంటి? 2 లేయర్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి.
ఈచ్ లేయర్కి వచ్చేప్పటికి ఫస్ట్ లేయర్కి ఏంటి ఫై ఈజ్ ఈక్వల్ టు 35 degrees, గామా ఈజ్ ఈక్వల్ టు 17 kN/m³ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు, డెప్త్ 2.5 meters ఇచ్చాడు. సెకండ్ లేయర్కి వచ్చేప్పటికి ఏంటి, సెకండ్ లేయర్ సాయిల్కి ఫై ఈజ్ ఈక్వల్ టు 38 degrees, గామా సాచురేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 18 kN/m³ ఇచ్చాడు. సో డెప్త్ ఎంత ఇచ్చాడు, 2.5 meters ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు మిమ్మల్ని, యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోమన్నాడు. యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ కనుక్కోవాలంటే ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్ ఫార్ములా వేసుకోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎర్త్ ప్రెషర్కి ఫార్ములా ఏంటమ్మా, 1 - sin phi / 1 + sin phi. 1 - sin phi / 1 + sin phi. సో ఫస్ట్ లేయర్కి ఫై క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ లేయర్లో ఫై ఎంత, 35 degrees. ఫస్ట్ లేయర్ ఫర్ ద అప్పర్ లేయర్కి కేఏ ఈజ్ ఈక్వల్ టు 35 degrees సబ్స్టిట్యూట్ చేయండి. 1 - sin phi / 1 + sin phi అంటే 1 - sin 35 / 1 - sin 35 divided by 1 + sin 35. 0.271 వచ్చింది. ఓకే, 0.271. అట్లాగే బాటమ్ లేయర్ క్యాలిక్యులేట్ చేయండి. బాటమ్ లేయర్కి ఎంత, 38 degrees. సో 1 - sin 38 divided by 1 + sin 38 ఎంత వచ్చింది, 0.237 వచ్చింది. 0.2378 కాబట్టి 0.238గా రాసుకున్నాం. ఓకే, సో కేఏ వాల్యూస్ ఫర్ బోత్ ద లేయర్స్ క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, ఎర్త్ ప్రెషర్ ఎట్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ గీసుకోవాలంటే ఫస్ట్ ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సిగ్మా వి సిగ్మా జెడ్ ఎట్ బి ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఎట్ పాయింట్ బి సిగ్మా జెడ్ క్యాలిక్యులేట్ చేయండి. ఏమవుతుంది, గామా ఇంటూ జెడ్. పాయింట్ బి లోపు వాటర్ టేబుల్ లేదు కాబట్టి ఏమవుతుంది, డైరెక్ట్ గామా ఇంటూ జెడ్ అయిపోతుంది. గామా ఎంత, 17 ఇంటూ హెచ్ ఎంత, 2.5 meters. సో అదేయండి 17 ఇంటూ 2.5 meters, 42.5 kN/m² వచ్చింది. ఓకే, ఇక్కడ వాటర్ టేబుల్ లేదు కాబట్టి U ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దాని నుంచి ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయండి. కేఏ ఇంటూ సిగ్మా వి. కేఏ ఎంత, అప్పర్ లేయర్కి 0.271. సో ఇంటూ 0.271 వేస్తే ఎంత వచ్చింది, 11.5 వచ్చింది. 11.5 kN/m². ఓకే, ఇది ఏంటి, పై లేయర్ వరకు. ఇంటర్ఫేస్ దగ్గర ఫై అనేది మారుతుంది. సో సాయిల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఇంటర్ఫేస్ దగ్గర పిఏ అనేది ఫర్ సెకండ్ సాయిల్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కేఏ ఫర్ సెకండ్ సాయిల్ని క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు పిఏ ఈజ్ ఈక్వల్ టు 42.5 ఇంటూ 42.5 ఇంటూ సెకండ్ సాయిల్ యొక్క కేఏ ఎంత వచ్చింది, 0.238 వచ్చింది. వేస్తే 10.1 వచ్చింది. 10.1 kN/m². అలాగే పాయింట్ సి దగ్గర, సో ఇక్కడ పాయింట్ బి దగ్గర ఆ లేయర్ జస్ట్ అబోవ్ జస్ట్ బిలో క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు పాయింట్ సి దగ్గర క్యాలిక్యులేట్ చేయండి. పాయింట్ సి దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే ఎర్త్ ప్రెషర్ ఏమవుతుంది, అప్పుడు దాకా వచ్చింది పైది 2.5 ఇంటూ 17 ప్లస్ ఈ కింద ఉన్న దాంట్లో ఏంటి, వాటర్ టేబుల్ ఉంది కాబట్టి ఏమవుతుంది, గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ అవుతుంది. సో గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ 2.5 ఇంటూ 17 ప్లస్ 2.5 ఇంటూ గామా సాచురేటెడ్ మైనస్ గామా డబ్ల్యూ. గామా సాచురేటెడ్ 18 ఇచ్చారు, గామా డబ్ల్యూ 10 ఇచ్చారు. సో 18 - 10 వేయాలి. సో 2.5 ఇంటూ 17 ప్లస్ 2.5 ఇంటూ 18 - 10 ఎంత, 8, 62.5 వచ్చింది. సో 62.5 kN/m². నెక్స్ట్ అలాగే యూ ఎంత అవుతుంది, పోర్ వాటర్ ప్రెషర్. అక్కడ వాటర్ టేబుల్ అనేది ఉంది కాబట్టి ఆ డెప్త్ ఎక్కడి నుంచి ఉంది, వాటర్ టేబుల్ అనేది బి నుంచి సి వరకు ఉంది. వాటర్ టేబుల్ డెప్త్ ఎంత, 2.5 meters. సో 2.5 ఇంటూ 10 అనేది యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. సో అది వచ్చింది. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0.
అదే కేఏ ఇంటూ సిగ్మా జెడ్ అవుతుంది. కేఏ ఎంత సెకండ్ సాయిల్కి 0.238 వచ్చింది, అదేయండి. సో 62.5 ఇంటూ 0.238 వేస్తే 14.875 వచ్చింది, అంటే దాన్ని 14.9గా తీసుకున్నారు. ఓకేనమ్మా, అది. ఇప్పుడు ఈ ప్రెషర్స్ అన్నీ ఇక్కడ చూపించండి. ఈ ప్రెషర్స్ అన్నీ ప్రెషర్ డయాగ్రామ్లో చూపించండి. ప్రెషర్ డయాగ్రామ్లో ఎలా చూపిస్తాం? సిగ్మా బి దగ్గర ఎంత వచ్చిందమ్మా? బి దగ్గర అబోవ్ ద లేయర్ ఏమో 11.5 కిలోన్యూటన్, పిఏ ఈజ్ ఈక్వల్ టు 11.5 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. సో అది బి దగ్గర అబోవ్ ద ఇంటర్ఫేస్ 11.5. బిలో ద ఇంటర్ఫేస్ ఏంటి? బిలో ద ఇంటర్ఫేస్ 10.1 వచ్చింది పిఏ. సో కాబట్టి ఇది 10.1. ఓకే. సో నెక్స్ట్ అట్ పాయింట్ సి. అట్ పాయింట్ సి దగ్గర ఏంటి? అట్ పాయింట్ సి దగ్గర పిఐ ఈజ్ ఈక్వల్ టు 14.9 వచ్చింది. 14.9 అంటే ఇది 10.1 పోతే మిగతాది ఎంత? 14.9లో 4.8, ఇది 10.1 అనుకుంది. ఇది ఎంత? పోర్ వాటర్ ప్రెషర్. పోర్ వాటర్ ప్రెషర్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్, ఇది థర్డ్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, ఇది ఫోర్త్ పార్ట్గా తీసుకొని 4 ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ 4 ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి? ఇది ఫస్ట్ ట్రయాంగిల్, దీని ఏరియా ఎంత? హాఫ్ బిహెచ్. హాఫ్ బి ఎంత? 11.5 ఇంటూ 2.5. 11.5 ఇంటూ 2.5 వేస్తే ఈ వాల్యూ వచ్చింది. అదే సెకండ్ది ఏంటి? ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా బి ఇంటూ హెచ్. బి 10.1, హెచ్ 2.5. సో P2 ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, 2.5 ఇంటూ 10.1, అది వేస్తే ఇది వచ్చింది. P3 ఈజ్ ఈక్వల్, P3 ఏంటి? ట్రయాంగిల్. P3 ట్రయాంగిల్ అంటే బేస్ ఎంత? హాఫ్ బిహెచ్ ట్రయాంగిల్కి ఏరియా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 4.8, హైట్ ఎంత? 2.5. సో హాఫ్ ఇంటూ 2.5 ఇంటూ 4.8 వేస్తే ఈ వాల్యూ. అట్లాగే P4 ఏంటిది? P4 కూడా ట్రయాంగిలే. సో ఇదంతా నిన్న క్లాస్లో క్యాలిక్యులేట్ చేసినట్టు, అట్రెస్ట్ ఎర్త్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసినట్టు, అందుకని స్పీడ్గా చెప్తున్నాను. ఓకే. P4 అని అంటే హాఫ్ ఇంటూ 2.5 ఇంటూ 25. అవి వేసిన తర్వాత అవన్నీ సమ్అప్ చేయండి, P వస్తుంది, టోటల్ P. ఆ తర్వాత మొమెంట్స్ అబౌట్ సి క్యాలిక్యులేట్ చేయండి. నేను అట్లాగే మొమెంట్స్ అబౌట్ సి ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి జెడ్ బార్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అది జెడ్ బార్ వాల్యూ వస్తుంది. ఓకే, అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఫైనల్ ఎర్త్ ప్రెషర్ అనేది 1.4 మీటర్స్ దగ్గర నుంచి, కింద నుంచి పాయింట్ సి నుంచి 1.44 మీటర్స్ దగ్గర యాక్ట్ చేస్తుందని అర్థం, టోటల్ P అనేది. ఓకే, that's all for today. We'll meet in the next class.